ఈరోజు అంతా హెల్దీ ఫుడ్ తీసుకుందామని గోల్ పెట్టుకున్నాను. అందుకే మార్నింగ్ రాగి జావతో నా డే స్టార్ట్ చేశాను. యాక్చువల్గా నాకు రాగి జావ స్టార్టింగ్లో నచ్చేది కాదు, బట్ ఇప్పుడు నా ఫేవరెట్ అయిపోయింది. మా తమ్ముడు మా ఇంటికి వచ్చేసాడండి, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి. రాగానే ఓరియోని పిచ్చి పిచ్చి చేయడమే వాడి పని. ఈ పాప మా మామయ్య వాళ్ళ పాప చాలా భయపడుతుంది ఓరియోని చూసి. దారి తప్పిపోయిన రెండు కోతలు ఒక దగ్గర మళ్ళీ కలుసుకున్నాయి అనిపిస్తుంది వీళ్ళిద్దరిని చూస్తే. మా లిట్టు నా పక్కన ఉంటే వాడిని కొట్టాలనిపిస్తుంది, కానీ వాడు దూరం వెళ్ళిపోయిన తర్వాత వాడిని చాలా మిస్ అయ్యాను. మా ఓరియో గాడికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం, కానీ మా మరదల పిల్లకి ఓరియో అంటే చాలా భయం. ఇంకేం చేస్తుంది, ఈ దోమల బ్యాట్ పట్టుకుని కూర్చుంది. ఆ బ్యాట్ చూస్తే మా ఓరియో గాడు భయపడి వెళ్ళిపోతాడు. మా ఓరియో గాడిని ఆపే ఒకే ఒక్క ఆయుధం ఈ బ్యాట్. మమ్మీ ఈరోజు రైస్లోకి గంగవాయల కూర టమాటో పప్పు ప్రిపేర్ చేశారు. పప్పు ఉన్న రోజు అయితే నేను కడుపు నిండా హాయిగా తింటాను. ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ తిన్నా కూడా అన్నం విత్ పప్పు ఎక్స్ట్రాడినరీ కాంబినేషన్ కదా. లంచ్ తినేసిన తర్వాత మమ్మీ అందరికీ మ్యాంగో థిక్ షేక్ చేసి ఇచ్చారు. మా మమ్మీ చేసే థిక్ షేక్ అయితే సూపర్ డెలిషియస్గా ఉంటుంది. ఈవినింగ్ అయిన తర్వాత ఇంకా మేము బయటికి వెళ్ళి ఎగ్ పఫ్స్ తీసుకొచ్చుకున్నాము. మా మామయ్య వాళ్ళ పాప ఉంది కదా ఇంట్లో, తను తింటుందని తీసుకొచ్చాము. ఇంకా నైట్ డిన్నర్లోకి ఏం కన్జ్యూమ్ చేయలేదు నేను. మా మామయ్య వాళ్ళ పాప కోసం మా మమ్మీ పచ్చి మామిడికాయతో ఐస్ క్రీమ్ చేసింది, అది తినేసి పడుకున్నాం.